ముందుగా ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మీ అనుమతి లేకుండా మిమ్మల్ని ఈ గ్రూప్లోకి యాడ్ చేసినందుకు ముందుగా మమ్మల్ని మన్నిస్తారని భావిస్తున్నాం. కానీ ఒక్కసారి మా యొక్క ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుంటారని మా ప్రార్థన. మా కమ్యూనిటీ పేరు హెల్పింగ్ హ్యాండ్స్ నాగేంద్ర డ్యాన్స్ అకాడమీ, బందారవాణిపేట, శ్రీకాకుళం జిల్లా. మనం ప్రతిరోజు చూస్తున్నాం ఫేస్బుక్లో, వాట్సాప్లో ఒక పిక్చర్, మెసేజ్ లేదా ఒక ఆడియో క్లిప్ మెసేజ్. ఈ మెసేజ్ని షేర్ చేయండి, వాళ్ళని ఫేస్బుక్ వాళ్ళు, వాట్సాప్ వాళ్ళు ఆదుకుంటారని. ఇంకా ఫేస్బుక్ అయితే కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. అమెన్ అని టైప్ చేయండి, ఎన్ని లైక్స్ అండ్ కామెంట్స్ వస్తే అంతగా ఫేస్బుక్ వాళ్ళు హెల్ప్ చేస్తారని. కానీ అది ఎంతవరకు నిజం అని మాత్రం మనం చెప్పలేం. ఇంకా చాలా వరకు మన గ్రామాల్లోకి వస్తారు, బుక్స్ పట్టుకొని అనాథల కోసం ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నామంటూ. మనం మన వంతు సాయంగా 10 రూపాయలైనా ఇస్తాం, కానీ అది బిజినెస్గా కొందరు వాడుకుంటున్నారు. వారి ఆలోచన 10 రూపాయలకి ఎవడు ప్రశ్నలు అడుగుతారులే అని. మనం కూడా ఇచ్చే 10 రూపాయలకి వాళ్ళు ఏం సాధిస్తారులే అని తీసి ఇచ్చేస్తున్నాం. కానీ వాళ్ళకి ఒక రోజుకి 100 ఇల్లులు అడిగినా 1000 రూపాయలకు పైగా సంపాదించవచ్చు. ఈ డబ్బు నిజంగా అనాథాశ్రమాలకు చేరుతుందా? వీళ్ళు ఇంటర్నెట్లో కొన్ని చారిటీ ఫొటోస్ డౌన్లోడ్ చేసి చారిటీ బుక్స్ తయారు చేసుకొని వాళ్ళ కడుపులు నింపుకుంటూ చిన్నపిల్లల కడుపులు మారుస్తున్నారు. మనం మొబైల్లో ప్రతిరోజు వాడే చేతుల్ని ఒక్కసారి నిజ జీవితంలో ఆలోచించి వాడుదాం. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా వరకు ఆర్ఫెన్స్, అనాథ పిల్లలు ఉన్నారు. వీళ్ళ కోసమే మా యొక్క ఈ మొదటి ప్రయత్నం. చాలా వరకు చాలా మంది అనుకుంటారు, వీళ్ళకి ఏం పని లేదా, ఇలాంటి వాళ్ళ కోసం గవర్నమెంట్ చాలా చేస్తుందని. అందుకే మేము ఒక నెల రోజుల పాటు మన జిల్లాలో అన్వేషణ చేశాం. మనం అనుకున్నది ఒకటి, అక్కడ జరుగుతున్నది ఇంకొకటి. ఇలానే చాలానే ఉన్నాయి. పిల్లల కోసం ఒకటి, వృద్ధుల కోసం ఒకటి, గిరిజనుల కోసం ఒకటి, వికలాంగుల కోసం ఒకటి. ఇందులో వికలాంగులకి గవర్నమెంట్ కొంతవరకు చేస్తుంది, భోజనం, చదువు, పడుకోవడానికి గది. కానీ మిగతా వాళ్ళకి అంతంత మాత్రమే. ఇది నిజం, కళ్ళారా చూసాం. అందుకే మేము కొన్ని అనాథాశ్రమాలకు వెళ్ళి కనుక్కున్నాం. అందులో అమ్మ ఫౌండేషన్ ఒకటి. కానీ ఈ ఫౌండేషన్ పరిస్థితి చాలా కష్టంగా ఉంది. ఆ ఫౌండేషన్ని నడిపించే వాళ్ళని కలిసాం, మాట్లాడాం. అక్కడ ముఖ్యంగా పిల్లలు ఆడుకోవడానికి, పడుకోవడానికి ఉండాలన్న ఏమీ లేని పరిస్థితి. అందుకు మేము ఒక నిర్ణయానికి వచ్చాం. మన ద్వారా ఎంతో కొంత సాయం చేయాలని. మా గ్రూప్లో 12 to 15 మెంబర్స్ వరకు ఉన్నారు. కానీ అందులో ఉద్యోగం చేసేవాళ్ళు మాత్రం 4 to 5 మెంబర్స్ వరకు మాత్రమే. కాబట్టి మీ సహాయం కొరకు ఈ గ్రూప్ క్రియేట్ చేయవలసి వచ్చింది. ఎందుకంటే మాలో చాలామంది బయట ప్రదేశాల్లో ఉండడం వల్ల ఫండ్ కలెక్ట్ చేయలేకపోతున్నాం. అందుకే ఇలా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. ఈ ప్రోగ్రాం మేము కిందటి ఉగాది ఏప్రిల్ 2016న మంచి ముహూర్తాన్ని మొదలుపెట్టాం. కనుక మీకు కలిగినంత సహాయం 1 రూపాయిన మీరు చేస్తే మేము అది ప్రేమతో స్వీకరిస్తాం. మా యొక్క ఈ ప్రయత్నం మీకు మంచిది అని అనిపిస్తే ఈ క్రింది ఫోన్ నంబర్లో ఎవరినైనా సంప్రదించండి. మేము మీ వద్దకు వచ్చి స్వయంగా స్వీకరిస్తాం. ముఖ్యంగా ఈ గ్రూప్లో వాళ్ళ నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది కలగనివ్వమని మేము తెలియజేస్తున్నాం. దయచేసి ఇందులో ఎటువంటి వీడియోస్, ఫొటోస్ మరియు ఆడియోస్ పెట్టకూడదని మా మనవి. అనాథుల కోసం ఏమైనా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ పెట్టవచ్చు. మీకు ఇబ్బందికరంగా అనిపిస్తే వెంటనే ఈ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. మేము ఎటువంటి ఇబ్బందిగా ఫీల్ అవ్వము, ఎందుకంటే కొంతమందికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మేము అర్థం చేసుకోగలము. సాయం చేసే వాళ్ళందరికీ చివరిగా ఒక మనవి. ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఈ ప్రోగ్రాం కోసం మీ యొక్క ఐడియాస్ మాతో షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. మీరు సహాయం చేసే ప్రతి రూపాయికి ప్రశ్నించే హక్కు మీకు ఉంది, సమాధానం చెప్పే బాధ్యత మాకు ఉంది. ఇప్పటి వరకు మేము కలెక్ట్ చేసిన డొనేషన్స్, ఈ ప్రోగ్రాం మేము మే 2వ వారంలో జరుపుటకు నిర్ణయించుకున్నాం. కనుక ఈ సమయంలోపు మీకు తగినంత సహాయం మీరు చేస్తారని ఆశిస్తూ మీ నాగేంద్ర డ్యాన్స్ అకాడమీ.